తెలుగు రాష్ట్రాల్లో గల్లీ నుంచి ముంబై వరకు అంతటా దేవర అటెన్షనే. ఎక్కడ ఎవరి నోట విన్నా దేవర గురించే చర్చించుకుంటున్నారు. త్రిబుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ పేరు విశ్వవ్యాప్తమైంది. త్రిబుల్ ఆర్ సినిమాలో ఎన్టీఆర్ చేసిన కొమరం భీం పాత్రకు బాలీవుడ్ మూవీ లవర్స్ ఫిదా అయిపోయారు. ఒక్కసారిగా ఎన్టీఆర్ సినీ కెరీర్ గురించి గూగుల్లో సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. త్రిబుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ మరే సినిమాలో ఇప్పటి వరకు తెరపై కనిపించలేదు. అభిమానులను ఏమాత్రం డిసప్పాయింట్ చేయకుండా ఎన్టీఆర్ పక్కా ప్రణాళికతో సినిమాలను ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పుడు తను కమిట్ అయిన దేవర, వార్ 2, ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో రాబోయే సినిమా, ఇలా అన్ని పాన్ ఇండియా సినిమాలే. మొదటగా వరల్డ్ వైడ్ గా దేవరను సెప్టెంబర్ 27న బరిలో దించుతున్నాడు ఎన్టీఆర్. ప్రస్తుతం ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. బాలీవుడ్ లో దేవర ప్రమోషన్స్ కోసం 2 రోజుల ముందు ముంబైలో అడుగుపెట్టాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ముంబైలో అలియా భట్, ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ తో కలిసి ఇంటర్వ్యూలో పాల్గొన్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దేవరను ఎక్కడా తగ్గించకుండా చాలా కమిట్మెంట్ తో ప్రమోషన్ చేస్తున్నాడు ఎన్టీఆర్. త్రిబుల్ ఆర్ ప్రమోషన్స్ ఏ రేంజ్ లో చేశాడో అంతకంటే గట్టిగానే ఈసారి దేవర ప్రమోషన్స్ చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఖచ్చితంగా దేవర బొమ్మ బ్లాక్ బాస్టర్ అవుతుందని ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు. ఇదివరకే ఓ సినిమా ఫంక్షన్ లో దేవర గురించి ప్రస్తావిస్తూ అభిమానులు కాలర్ ఎగరేసేలా సినిమా ఉంటుందని మాటిచ్చాడు. అందులో ఎలాంటి డౌట్ లేదని ఆల్రెడీ దేవర గ్లిమ్స్ సాంగ్స్ ప్రూవ్ చేశాయి. ఇలా గ్లిమ్స్ సాంగ్స్ చూసిన ఎన్టీఆర్ అభిమానులు ఇప్పటికే పూనకాలతో ఊగిపోతున్నారు. ఇక తాజాగా సెప్టెంబర్ 10 అంటే సరిగ్గా ఈ రోజు సాయంత్రం 5:04 దేవర ట్రైలర్ ను వదిలాడు డైరెక్టర్ కొరటాల శివ. ఇక ఈ ట్రైలర్ చేస్తున్న అరాచకం మామూలుగా లేదు. ట్రైలర్ చూసిన ఎన్టీఆర్ వీరాభిమానులు ఆ డోసుకు పోయేలా ఉన్నారు. ఎక్కడా డిసప్పాయింట్ చేయకుండా చాలా ప్లాన్డ్ గా దేవర ట్రైలర్ ను డిజైన్ చేశాడు డైరెక్టర్ కొరటాల శివ. వడివడిగా దేవర వస్తుండడం చూసి బాక్సాఫీస్ ఉలిక్కి పడుతోంది. ఈసారి ఖచ్చితంగా పాత రికార్డులను బ్రేక్ చేసి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో దేవర సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం పక్కా అంటున్నారు ఎన్టీఆర్ అభిమానులు.